అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లా సుబ్హానహు వ తఆలా కరుణాకటాక్షాలు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక రహస్యం గురించి తెలుసుకుందాం. మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా లేదా ఎన్ని కోరికలు నెరవేరకున్నా దురూద్ ఇబ్రాహీం పఠించడం ద్వారా అల్లా సుబ్హానహు వ తఆలా నుండి సహాయం పొందవచ్చు. అల్లా సుబ్హానహు వ తఆలాకు అత్యంత ప్రియమైనది దురూద్ షరీఫ్ పఠించడం. ఎందుకంటే ఇది మన పవిత్ర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై పంపే సలాత్ మరియు సలాం. మనం చేసే దుఆలకు ముందు మరియు వెనుక దురూద్ షరీఫ్ చదివితే ఆ దుఆలు ఖచ్చితంగా అల్లా సుబ్హానహు వ తఆలా వద్ద అంగీకరించబడతాయి. దురూద్ షరీఫ్ పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు అపారం. ఇది మీ జీవితంలోని దుఃఖాలను, ఆందోళనలను మరియు అప్పుల బాధలను తొలగిస్తుంది. దురూద్ షరీఫ్ క్రమంగా పఠించేవారి మాటలో మాధుర్యం పెరుగుతుంది మరియు ఇతరుల హృదయాలలో వారిపై ప్రేమ కలుగుతుంది. మీరొక్కసారి దురూద్ షరీఫ్ పఠిస్తే అల్లా సుబ్హానహు వ తఆలా మీకు 10 పుణ్యాలను ప్రసాదిస్తాడు, 10 పాపాలను క్షమిస్తాడు, 10 రకాల బహుమతులను ఇస్తాడు మరియు మీ గౌరవాన్ని 10 రెట్లు పెంచుతాడు. ఇది మీ జీవితంలో ఐశ్వర్యాన్ని మరియు బరకతును తీసుకువస్తుంది. దురూద్ ఇబ్రాహీంతో మన్నత్ లేదా మొక్కుబడి ఎలా పెట్టుకోవాలి అంటే, ముందుగా మీ మనసులో ఒక బలమైన సంకల్పం చేసుకోవాలి. అది మీ వివాహం గురించి కావచ్చు, సంతానం గురించి కావచ్చు, లేదా ఉద్యోగం గురించి కావచ్చు. ఏదైనా సమస్య పరిష్కారం కోసం అల్లా సుబ్హానహు వ తఆలాను వేడుకుంటూ ఒక నిర్దిష్ట సంఖ్యలో, అంటే 2000 సార్లు లేదా 11,000 సార్లు దురూద్ ఇబ్రాహీం చదువుతానని మొక్కుకోవాలి. దీనికోసం మనం నమాజ్లో చదివే దురూద్ ఇబ్రాహీంను పఠించాలి. అల్లా సుబ్హానహు వ తఆలా నా ప్రార్థనను ఖచ్చితంగా ఆలకిస్తాడు అనే బలమైన నమ్మకం మీలో ఉండాలి. ఈ పఠనానికి ఉత్తమ సమయాలు 5 పూటల నమాజ్ తర్వాత మరియు ముఖ్యంగా ఇషా నమాజ్ తర్వాత సమయం చాలా అనుకూలమైనది. రాత్రి సమయంలో 30 నుండి 60 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని పఠించడం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది. ఎల్లప్పుడూ వజూతో పవిత్రంగా ఉండి ముసల్లాపై కూర్చుని పఠించడం వల్ల మీకు లభించే పుణ్యాలు పెరుగుతాయి. ప్రతిరోజూ మీ పఠనం ముగిసిన తరువాత ఆ పుణ్యాన్ని హదియాగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సమర్పించాలి. ఆ తర్వాత అత్యంత వినయంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు చేతులు చాచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వసీలాతో మీ అవసరాన్ని తీర్చమని వేడుకోవాలి. సంపూర్ణ విశ్వాసంతో చేసే ఈ దురూద్ ఇబ్రాహీం పఠనం మీ జీవితంలోని కష్టాలను తొలగించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహాన్ని పొందడానికి 100% ప్రభావవంతమైన మార్గం.